రజనీకాంత్ తర్వాత రామ్ చరణ్కే దక్కింది ఈ ఘనత. రజనీకాంత్ తర్వాత రామ్ చరణ్కి దక్కినటువంటి ఘనత ఏంటి అని అనుకుంటున్నారా? అయితే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి సినిమా పెద్ది. ఇది షూటింగ్ దశలో ఉంది. ఇటీవల పెద్ది సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి ఫిల్మ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అటువంటి ఈ పెద్ది సినిమా గురించి బుచ్చిబాబు గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్ది సినిమా కథకు రెహమాన్ గారు బాగా కనెక్ట్ అయ్యారు. సినిమాలో ఎమోషన్ ఆయనకు బాగా నచ్చింది. ప్రతి పాటకు 20 నుంచి 30 ఆప్షన్స్ ఇస్తున్నారు. బ్యాక్గ్రౌండ్పై ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకున్నారు. ఇది సినిమా పొటెన్షియల్కు నిదర్శనం అని చెప్పేసి ఆయన పంచుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ వార్త మెగా అభిమానులను ఆనందంలో ముంచెత్తుతుంది. ఎందుకంటే 3 దశాబ్దాల క్రిందట రజనీకాంత్ బాసా సినిమాకి సేమ్ ఇదే విధంగా జరిగింది. ఆ సినిమా సంగీత దర్శకుడు దేవా ఒక్కో పాటకు 10 సంఖ్యలో ట్యూన్స్ ఇచ్చేవారట. అందులో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోమని చెప్పేవారట. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే మ్యాజిక్ రామ్ చరణ్ గారి పెద్ది సినిమాకు రీక్రియేట్ అవ్వడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. మరి ఆ మ్యాజిక్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.